ఎప్పుడు ప్రజలు కోపానికి వస్తున్నారు? పొద్దు నుంచి సాయంత్రం వరకు ఎదురు చూస్తే ఒక మంత్రి దిక్కు లేడు, ఒక అధికారి దిక్కు లేడు. అసలు ముఖ్యమంత్రి అని ఆయన నిన్న ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏం చేసిండు అనే దానికి ఇప్పటివరకు ఏం లేదు. 8 గంటలు ఎదురు చూసిండ్రు వాళ్ళు. ప్రకృతి కూడా అవకాశం ఇచ్చింది. నిజమే, పడుకున్న వాళ్ళు నిద్రలో పోయినారు, అకస్మాత్తుగా వరదలు వచ్చి ఇల్లు కొట్టుకపోయినాయి, ప్రజలు కొట్టుకపోయినారు అంటే దాన్ని మనం ప్రభుత్వాలు నిందించే ఉపయోగం లేదు. నిందించకూడదు కూడా ఎవరం కూడా. కానీ ప్రపంచం అంతా మేల్కొని 9 గంటలు ఎదురు చూస్తుంటే కూడా ప్రజలు వాళ్ళంతలో వాళ్ళు రెస్క్యూ ఆపరేషన్స్ చేసుకొని వాళ్ళంతలో వాళ్ళు డబ్బులు ఇస్తామని చెప్పి గజనీతగాళ్ళని పిలిపించుకొని వరదల నుంచి వెళ్ళి బయటకు వస్తే ఇది ప్రభుత్వ వైఫల్యం కాకపోతే ఏమనాలి? ఈ వరదలను ఎదుర్కొనే విషయంలో, వరదల నుంచి ప్రజల్ని కాపాడే విషయంలో ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది. ప్రభుత్వం వైపు నుంచి సరైన పద్ధతుల్లో ఆదేశాలు వెళ్తే అంతమంది చచ్చిపోరు. వాస్తవానికి రాత్రిపూట ప్రయాణం చేస్తున్నారు. పాపం ఆ అమ్మాయిని కోల్పోయినాం, సైంటిస్ట్ను అశ్విని మోతిలాల్. నిజంగా ప్రభుత్వం వైపు నుంచి సరైన హెచ్చరికలు ఉంటే, సరైన ఆదేశాలు ఉంటే వాళ్ళు కూడా ఆ రకంగా పోయేటోళ్ళు కాదు. దాంట్లోకి ప్రజలు కదా ఆతృత ఉంటుంది, తొందరగా బావాలని అనిపిస్తుంది. కానీ మీ ప్రాణం కంటే ఏది ముఖ్యం కాదు, పోవద్దు అని చెప్పాల్సిన బాధ్యత, వాళ్ళని ఎడ్యుకేట్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం యంత్రాంగం పైన ఉంది. వాళ్ళు దాంట్లో నుంచే అడుగుతున్నారు ప్రజలు. సరే వరదలలో కొట్టుకుపోతామనే బయటకు రాలేదా ముఖ్యమంత్రి మంత్రులు అని చెప్పి ప్రజలు అడుగుతున్నారు. నేను విమర్శలు చేయదలుచుకోలేదు, కానీ ప్రజలు నిన్న మాట్లాడుతుంటే విన్నా నేను. ఖమ్మంలో మీరు హైదరాబాద్ నుంచి వెళ్ళి భువనగిరి పోవడానికి హెలికాప్టర్ దొరుకుతుంది, హైదరాబాద్ నుంచి ఖమ్మం పోవడానికి హెలికాప్టర్ దొరుకుతుంది, హైదరాబాద్ నుంచి వెళ్ళి కోదాడ పోవడానికి హెలికాప్టర్ దొరుకుతుంది, హైదరాబాద్ నుంచి నల్గొండ పోవడానికి హెలికాప్టర్ దొరుకుతుంది. కానీ ప్రజల్ని రక్షించడానికి, ప్రజల ప్రాణాలు కాపాడడానికి హెలికాప్టర్ దొరకలేదా అని ప్రజలు అడుగుతున్నారు. వాస్తవానికి మిలిటరీ హెలికాప్టర్లు ఎటువంటి ప్రతికూల పరిస్థితులు కూడా పోతాయి. నిన్న వర్షమే తప్ప పెద్ద గాలి దుమారు తుఫాను లేదు. హెలికాప్టర్లు లేవలేని వాతావరణం నిన్నేం లేదు. వాస్తవానికి ప్రజల నుంచి ప్రశ్నించడం మొదలైన తర్వాత భుజాలు దడుముకొని అబద్ధాలు చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నది తప్ప ఈ ప్రభుత్వం ప్రజల్ని గాలికి వదిలేసింది, ప్రజల్ని ప్రకృతికి అప్పచెప్పింది. ఇది పూర్తిగా ప్రభుత్వం చేతగాంతనం, ప్రభుత్వ వైఫల్యం. దీనికి ప్రజలకు క్షమాపణలు చెప్పాల్సిన అవసరం ముఖ్యమంత్రికి, మంత్రులకు ఉంది. నిన్న చనిపోయిన ప్రాణాలకి కారణం, బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం అందే పూర్తిగా. నేను రాజకీయాల కొరకు మాట్లాడతలేను, బాధ్యత రహితంగా మాట్లాడతలేను.